ఈ ప్రపంచంలో ఇప్పటి వరకు పుట్టిన మనుగడలో ఉన్న ఏ మత ప్రకారమైన మానవ జన్మ అనేది అత్యంత విలువైంది. మనిషి పుట్టినప్పటి నుంచి కూడా కళ్ళగంటాడు, బాగా చదువుకుంటాడు, అలాగే మంచి ఉద్యోగం, ఒక జీవనాధారం సంపాదించుకుంటాడు, ఇల్లు కట్టుకుంటాడు, పెళ్లి చేసుకుంటాడు, పిల్లలకంటాడు, పిల్లల భవిష్యత్తు కోసం, మనవల భవిష్యత్తు కోసం కళ్ళగంటాడు, పొదుపు చేస్తాడు, అన్ని చేస్తాడు. ఇవన్నీ చేసే క్రమంలో ఒక్క ప్రమాదం వల్ల వచ్చే ఆకస్మిక మరణం మొత్తం ఆ కళలను పూర్తి చేస్తుంది, ఆ కుటుంబాలని రోడ్డు మీద పడేస్తుంది. మేము ఉద్యోగం వచ్చిన తర్వాత కొన్ని వందల ఇన్సిడెంట్ చూసాం. అన్ని ప్రమాదాల్లో కూడా చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే, ఒక హెల్మెట్ పెట్టుకోవడం లాంటిది, ఒక సీట్ బెల్ట్ పెట్టుకోవడం లాంటిది, ఫోన్ మాట్లాడకుండా డ్రైవ్ చేయడం లాంటిది, లేదంటే అప్రోచ్ రోడ్ లో ఉన్న చోట చూసుకుంటా నెమ్మదిగా డ్రైవ్ చేయడం లాంటిది, జంక్షన్ ఉన్న చోట జీబ్రా క్రాసింగ్ ఉన్న చోట స్లోగా డ్రైవ్ చేయడం, ఇలాంటివి చెయ్యకపోవడం వల్ల చిన్న చిన్న తప్పిదాల వల్ల పొద్దునే ప్రాణాలు పోయిన సంఘటనలు మాక్సిమం అవే ఉంటాయి. మన హ్యూమన్ స్కల్ అనేది చాలా బలహీనంగా ఉంటది. హ్యూమన్ స్కల్ ని 5 to 10 కిలోమీటర్స్ వేగంతో పోయిన ఆబ్జెక్ట్ ని మనం వినిపిస్తే అది ఇంటర్నల్ బ్లీడింగ్ దాటిస్తే మనిషి చనిపోవచ్చు. అంత సున్నితంగా ఉంటుంది మన హెడ్. ఎవడైనా సరే, జిమ్ బాడీ అయినా సరే, జిమ్స్ అయినా సరే అంతే ఉంటారు. చాలా మంది అరే ఫుల్ వేసినా సరే మామూలుగా ఉండదు, దాంట్లోనే స్ట్రైట్ గా వెళ్ళిపోతారు ఇంటికి అంటాడు. అలాంటివి జరగవు. సైంటిఫిక్ గా ప్రూవ్ అయిన వాస్తవం ఏంటి? టాక్ ఉన్నవాడు మైండ్ స్లోగా పనిచేస్తుంది, నాడీ వ్యవస్థ స్లోగా పనిచేస్తుంది. మన కళ్ళకి కనిపిస్తుంది ఏదో వస్తుందని మిల్లీ సెకండ్స్ లో మనం దాన్ని రియాక్ట్ చేస్తాం మామూలుగా ఉన్నప్పుడు. అదే ముందు తగ్గినప్పుడు ఆ రియాక్షన్ స్పీడ్ తగ్గుతుంది, ఇలాగా వచ్చింది మీద పడిపోతుంది, లేదంటే మనం అక్కడ పడిపోతాం. అదే మీకు చెప్పింది క్లియర్ గానే, ఎవ్వరు కూడా ఓవర్ కాన్ఫిడెన్స్ పోకూడదు. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో వీళ్ళకి ఎగిరిపోతాం మన జీవితం. రోడ్ యాక్సిడెంట్ చూడాలి, టైం కూడా ఉండదు. ఒక అనారోగ్యం జరిగింది, అనారోగ్యం జరిగితే ఆ వ్యాధి మొదలు ఎప్పటికెప్పటికో చనిపోవాలి మనిషి. అలాగే వయసు అయిపోతుంది, ప్లాంట్ గా ఉంటాడు. యాక్సిడెంట్ ఏమైనా ఉంటుందా? ఫ్రాక్షన్ ఆఫ్ మిల్లీ సెకండ్స్, అంతే. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్, మిల్లీ సెకండ్స్ లో జీవితం ఎగిరిపోతుంది. అటువంటి చావు ఎవరికి రాకూడదు. రాకుండా ఉండాలంటే మనం ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి. మన కుటుంబ సభ్యులు కూడా జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడైనా ఒక కాకి చచ్చిపోతే చుట్టూ కాకులు చేస్తారు చూసారు ఎప్పుడైనా? చీర ఏం చేస్తాయి తెలుసా? ఏం చేస్తాయి? అరుస్తాయి. అరవడం కాదు, బ్యాక్గ్రౌండ్ లో ఏం జరుగుతుందంటే ఇన్వెస్టిగేట్ చేస్తాయి, ఎందుకు చచ్చిపోయింది ఈ కాకి. ఆ గ్యాదరింగ్ లోకి వచ్చిన ఏ కాకి కూడా మళ్ళీ సేమ్ రీజన్ తో చచ్చిపోతుంది. గుర్తుపెట్టుకోండి. అలాంటి థింగ్స్ మనుషులు ఎందుకు చేయడం? అరే బాబు హెల్మెట్ పెట్టుకోకపోతే చచ్చిపోతావు, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే చచ్చిపోతావు, తాగి డ్రైవ్ చేస్తే చచ్చిపోతావు, రోడ్డు మీద ఆడకుండా చచ్చిపోతావు అని చెప్తుంటే మళ్ళీ అయ్యే మిస్టేక్ చేసి చచ్చిపోవడం అంటే ఏంటది? అంతగా దురదృష్టం ఉండదు. ఈవెన్ జంతువులకున్న అవగాహన, జాగ్రత్త కూడా మనకు లేకపోతే ఎలా?